వెంకటేశాయ. ఈరోజు ఈ వీడియోలో స్వామివారి దర్శనం వివరాలతో పాటు మన ఛానల్లోని నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే ముందుగా దర్శనం వివరాలు తెలియజేస్తానండి. ఇక ఈరోజు దర్శనం వివరాలు తెలియజేస్తాను, తర్వాత మీ కామెంట్స్కు సమాధానాలు కూడా తెలుసుకుందామండి. అలాగే ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు సోమవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 10 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 10 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక స్వామివారి దర్శనానికి అంటే దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 10 గంటల నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఈ రోజు మార్చి 10వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ అయితే ఇచ్చారు. మార్చి 9వ తేదీ రాత్రి 9 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తారండి. అలిపిరి దారిలో టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్స్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చండి. అలాగే శ్రీవారి మెట్టు దారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం వారికి, అలాగే 500 రూపాయలు విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 79,478 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 26,667 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,05,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఇక నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 14 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనమైనది. ఇక 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనదండి. నిన్నటి రోజున వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, భూదేవి కాంప్లెక్స్లలో లాకర్స్ ఉంటాయా? అక్కడే స్నానము అన్ని వసతులు ఉంటాయా చెప్పండి. భూదేవి కాంప్లెక్స్లలో ఎలాంటి లాకర్స్ అయితే లేవు. అలాగే మీరు స్నానం చేసుకోవడానికి ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవండి. పబ్లిక్ టాయిలెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అలాగే వెహికల్ పార్కింగ్ అయితే ఉన్నదండి. ఇక నెక్స్ట్ కామెంట్, రేపటి దర్శనానికి ఎస్ఎస్టీ టోకెన్స్ ఎప్పుడు ఇస్తారండి? రేపటి దర్శనానికి అంటే ఎగ్జాంపుల్గా 11వ తేదీ దర్శనం టోకెన్స్ 10వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇస్తారు. కాబట్టి మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకున్న ముందు రోజు రాత్రి 9 గంటల పైన వెళ్ళి దర్శనం టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, మార్చి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి నందు తెప్పోత్సవాలు జరుగుతున్న కారణంగా శ్రీవారి పుష్కరిణిలోనికి భక్తులను స్నానం చేయుటకు అనుమతించబడదు. కావున భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానములతో సహకరించవలసిందిగా కోరడమైనది. ఓం నమో వెంకటేశాయ.